అమ్మ, సాధారణంగా ఒక్క సంవత్సరానికి ఎన్ని పౌర్ణమిలు వస్తాయి, ఎన్ని అమావాస్యలు వస్తాయి? అంతేకాకుండా ఈ నెల 29న మౌని అమావాస్య వస్తుందంట కదా, దాని ప్రత్యేకత ఏంటి? నమస్కారం అండి. మా 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 మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీమాత్రే నమః. అయితే మీరు అడిగినట్టు సంవత్సరంలో కొన్ని ప్రసిద్ధి అంటే ప్రాముఖ్యత వహించిన చాలా పవిత్రమైనది, చాలా పవర్ఫుల్ అయిన పౌర్ణమిలు ఉన్నాయి, అమావాస్యలు ఉన్నాయి. పౌర్ణమిలు చెప్పాలంటే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి, ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమి, శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి, మాఘమాసంలో వచ్చే పౌర్ణమి, ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి. ఈ పౌర్ణమికి చాలా శక్తివంతమైనవి. ఇవన్నీ కూడా పౌర్ణములు శక్తివంతమైనవే అని చెప్పాలి. అయితే పౌర్ణమి దేనికి ఏ అమ్మవారు అంటే లలితమ్మవారు. పౌర్ణమి నాడు ఏ పౌర్ణమి వచ్చినా మనకు మామూలుగా నెలకొక పౌర్ణమి కూడా వస్తుంది. కానీ ఏ పౌర్ణమి వచ్చినా చంద్రుని కళలతో ఆ చంద్రునిలో లలితాదేవి కూర్చొని జగమంతా పరికిస్తూ ఉంటుందంట, తన భక్తుల్ని చూస్తూ ఉంటుందంట. కాబట్టి ఈ పౌర్ణమి రోజు అమావాస్య మనకు చంద్రుడు కనిపించేటట్టు కూర్చొని అక్కడ కూర్చొని లలితా పారాయణం చేయడం అనేది ఆమెకి అత్యంత ఇష్టమంట. కాబట్టి అటువంటి పవిత్రమైన లలితాదేవి నామాలకు ఎంతో విశిష్టత కలిగిన రోజు పౌర్ణమి అని చెప్పుకోవచ్చు. ఇంకా మీరు అడిగింది రెండవది అమావాస్యలు, ఎన్ని అమావాస్యలు అని. అయితే ఇది పుష్య అమావాస్య, తర్వాత ఆశ్వీజంల అమావాస్య, పుష్య అమావాస్య, మాఘమాస అమావాస్య, ఆశ్వీజ అమావాస్య, భాద్రపద అమావాస్య. ఇవన్నీ కాకుండా గుప్త మౌని అమావాస్య అనేది ఈ నెలలో 29వ తేదీ ఈ గుప్త అమావాస్య అంటారు, మౌని అమావాస్య అంటారు. దీన్నే చొల్లంగి అమావాస్య కూడా అంటారు. అయితే ఇందులో ఈ అమావాస్య అంటేనే చాలామంది అమ్మో అమావాస్య వస్తుందా భయపడుతూ ఉంటారు. భయపడాల్సింది ఏమీ లేదమ్మా. అమావాస్య మా అయ్యంగారంలో మాకు ప్రతి ఒక్కదానికి అమావాస్య చాలా శ్రేష్టమైన రోజుగా చెప్తూ ఉంటారు మా పెద్దలు. కానీ అమావాస్య రోజు మనము ఏ విధంగా పూజ చెయ్యాలి అనేది ఒకటి. అయితే ఇది చెడును పోగొట్టేకి అమావాస్య. అంటే మనకు దుష్ట శక్తులు ఉంటాయి, నెగిటివ్ పవర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పోగొట్టడానికి అమావాస్య ముఖ్యంగా ప్రాధాన్యత వహించే రోజు అని చెప్పాలన్నమాట. అయితే ఈ చొల్లంగి అమావాస్య అనేది ఇది పుష్యమాస లాస్ట్ ముగిసిపోయే ముందు వస్తుంది. పుష్యమాసం తర్వాత వచ్చే మాసం మాఘమాసం. అయితే ఈ చొల్లంగి అమావాస్య కానీ మౌని అమావాస్య అని ఎందుకు దీనికి పేరు వచ్చింది? అయితే శివుడికి చాలా ప్రీతికరమైన అమావాస్య ఇది చెప్పొచ్చు. అయితే అమ్మవారిని కొలుస్తారు సాయంత్రం పూట, కానీ పగటి పూట మామూలుగా మనము దేవుడికి కంఠజ్యోతో లేదా మామూలుగా మనం రోజు ఇళ్లల్లో చేసుకునే విధంగా పొద్దున్నే మనం 6-6:30 ప్రాంతంలో దీపం పెట్టడము, ఈ అమావాస్య రోజు మనము పూజలు మామూలుగా రెగ్యులర్ పూజలు చేసుకోవడము అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇది శశిరం ఋతువులో వచ్చే అమావాస్య. అయితే శశిర ఋతువులో ఎందుకు
మనం చూడండి శిశిర ఋతువు ఎందుకోసము? ఆకులన్నీ రాలే కాలము అంటారు. ఈ కాలాన్ని ఆకులు రాలే కాలము. అయితే ఇటువంటి ఆకులు రాలి మూడు వారిపోతాయి. ఎక్కడైనా కూడా మూడు మూడుగా కనిపిస్తుంటుంది. చిగురులు ఉండవు, ఆకులన్నీ రాలిపోతాయి. ఇది దీని యొక్క ప్రత్యేకత అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకొకటి అంతర్ముఖ సాధన. శివుడు ఎవరు? ఆయన అనంత శక్తివంతుడు అన్నమాట. చాలా మన మరణానికి ఆపగలిగే శక్తి శివుడికి, ఆంజనేయ స్వామికి. ఆంజనేయుల భక్తులకి మరణం అనేది సంభవించకుండా శివుడు అడ్డపడకుండా చూస్తారనే ఒక ప్రతీక కూడా ఉంది. అది మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. నాకు తెలిసిన జ్ఞానంతో చెప్తున్నాను. ఎవరో పెద్దవాళ్ళు అంటుంటే విన్న మాటలే ఇవి కూడా. ఆంజనేయ భక్తులకి మృత్యువు దరిచేరనీయడు అనేది ఒక ప్రవృత్తి. అయితే మనం చేసిన కర్మ ఫలము అనేది మనకుంటుంది. ఈ మౌని అమావాస్య రోజు శివుడి గురించి మౌనంగా అంతర్ముఖంగా మనం చేసే పూజలే చాలా ప్రశస్తమైనది, మనకు ఫలితాన్ని ఇచ్చేది అనేది కూడా చెప్తారు. ఈ విధంగా అంతర్ముఖంగా మనము పూజలు చేయడము, బయటికి చదవకపోవడము అనేది మౌని అమావాస్య, మౌనంగా చేసుకునే అమావాస్య పూజలు అని చెప్తారన్నమాట. అయితే ఇది కొంతమంది ఇప్పుడు చూడండి, మన శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు అయినటువంటి ప్రదీప్ జోషి అనే అతను ఆయన చెప్పిన విధంగా 144 సంవత్సరాలకి ఈ అమావాస్య వస్తుందని చెప్పడం జరిగింది. కానీ కొంతమంది 100 సంవత్సరాలకు వస్తుంది అనేది కొంతమంది చెప్తారు. అయితే ఏది ఏమైతేనేమి ఈ అమావాస్య అమృత గడియల్లో రావడం వల్ల అత్యంత శక్తివంతమైనది అని చెప్తారన్నమాట. అయితే ఇది పుష్యమాస లాస్ట్లో వస్తుంది. ఇది తమిళ్లో తైపూసము అంటారు. అంటే పూసం అంటే పుష్యమాసం. ఇది మంచి రోజులు కాదు అని కూడా అంటారు. ఎందుకో నాకు అంత తెలీదు. పుష్యమాసము మరి ఆషాఢ మాసము కొంచెము ఎక్కువ మంది అంటుంటారు ఇది అంత శ్రేష్టమైనది కాదు ఈ మాసాలు అంటారు. కానీ ఇది చాలా శక్తివంతమైన మాసమనే చెప్పాలి. అటువంటి మాసంలో తైపూస మాసంలో ఈ విధంగా మౌని అమావాస్య అంటారు, దీన్నే పుష్యమాసము అంటారు, దీన్నే చొల్లంగి మాసము అంటారు. అయితే చొల్లంగి అని మాసం అని ఎందుకు పేరు వచ్చింది? కాకినాడ దగ్గర 3 సంవత్సరాలకి 3 కిలోమీటర్ల దూరంలో ఒక చొల్లంగపురం అనే ఒక ఊరు ఉండేది. అయితే ఆ ఊరిలో ప్రసిద్ధి చెందిన పండితులందరూ కూడా ఈ విధంగా ఆయన్ని పూజలు చేయడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఈ పుష్యమాసము వచ్చే రోజు తిరువళ్ళపురము అనే ఊర్లో వైద్య వీర రాఘవుని దర్శనము చేసుకోవడము చాలా ప్రశస్తము అంటారు. ఈ తిరువళ్ళూరు అనే గ్రామంలో వైద్య వీర రాఘవుని దర్శనం. ఆయన ఒక విశిష్టమైన దేవత, ఈ అమావాస్యకు దేవత. అయితే ఈయనని దర్శనం చేసుకోవడము, అది చొల్లంగిపురం దగ్గరలో ఉండడము, అక్కడ ఉన్న మునులందరూ కలిసి ఈ విధంగా ఈ వీరరాఘవ స్వామిని పూజ చేయడము చొల్లంగపుర అమావాస్య అని అంటారన్నమాట. ఎక్కువగా అంటుంటారు. ఇది ఎంతో శక్తివంతమైనది, అమృత గడియల్లో వచ్చింది, అతీంద్రియమైన
శక్తులు కలిగిన అమావాస్య అని చెప్తారన్నమాట. అయితే ఈ అమావాస్య ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందింది, ఎందుకు ప్రశస్తంగా విశిష్టంగా చెప్తారు, దీనికి ఉన్న కారణం ఏంటి? మన కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మ స్థానంలో ఎవరు ఏ దీనికైనా ఒక దేవత అనేది ఉంటుంది. అయితే ఈ కర్మస్థానంలో మకర రాశి, ఈ కర్మస్థానానికి మకర రాశి అనేది ఆ రాశిలో కర్మస్థానము రావడం జరిగింది. అలా వచ్చే మకర రాశిలో వచ్చే అమావాస్య రవిచంద్రుల కలయికలో ఇది వచ్చే రోజు అన్నమాట, కలిసి వచ్చే రోజు. ఇది ఏంటి? చెడు శక్తులను పారద్రోలుతుంది. ఈ అమావాస్య ముఖ్యంగా చెడు శక్తులను పారద్రోలుతుంది అంటారు. ఇందాక నేను చెప్పిన వీరరాఘవ స్వామి యొక్క ఆలయంలోకి మనము పోయినట్లయితే అక్కడ పూజారులు కూడా ఈ అమావాస్య రోజు చాలా మంది బాధితులు పడ్డవారు, ఇప్పటికీ పడుతున్నవారు, అంటే దృష్టితో కానీ నరదృష్టితో కానీ వ్యాపార లాభాలు లేకుండా పోవడం కానీ, తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే కొట్లాటలు, తల్లి కొడుకుల మధ్య, తల్లి తండ్రుల మధ్య, తర్వాత తల్లి పిల్లల మధ్య, ఈ విధంగా ఏ గొడవలు వచ్చినా కూడా ఈ స్వామి సన్నిధి చేరుకొని ఆ అమావాస్య రోజు వారు దిష్టి మంత్రం అనేది ఒకటి చెప్తారు. ఒక కొబ్బరికాయకి పైన ఒక మన కుండలాగా, చిన్న కుండలాగా దాన్ని కడతారు. కట్టి అది ఏంటంటే దానిలో పసుపు, కుంకుమ, లవంగాలు, తర్వాత ఆవు నెయ్యి ఇవన్నీ వేసి దీపం వెలిగిస్తారన్నమాట. ఆ దీపంతో వారు అక్కడ పూజారులు మనకు దిష్టి గీయడం జరుగుతుంది. ఆ విధంగా తీసిన దిష్టి ఆ కొబ్బరికాయని ఇంటికి తీసుకోవచ్చి ఇంట్లో దేవుడి దగ్గర కట్టచ్చు, బయట వాకిట్లో కట్టచ్చు. ఇది నరదృష్టి, ఇంకా ఇటువంటి చెడు అంతా చాలా వరకు పోతుంది. ఇంకా ఈ విధంగా ఈ అమావాస్య ముందు కూడా ఒకటి కృష్ణాంగాకార చతుర్దశి అని వస్తుంది. కృష్ణాంగాకార చతుర్దశి. ఈ చతుర్దశి రోజు సాధారణంగా ఇళ్ళు లేని వాళ్ళు, తర్వాత అప్పుల పాలైన వాళ్ళు ఈ వ్రతం చేయమని చెప్తారు. ఈ వ్రతముకు ఏం చేయాలి? ఈ వ్రతంలో మా అయ్యంగారులు చాలా, వ్రతం అనేది అయ్యంగారులకు లేదు, కాకుంటే పిండి దీపాలు పెడతారు. ఈ పిండి దీపాలలో ఆవు నెయ్యి వేసి, ఒత్తులు వేసి, బెల్లము బియ్యపిండి కలిపి ఒక ప్రమిదగా చేస్తారు. కుండిలాగా కాదు, ప్రమిదగానే దాన్ని ఉడకబెట్టి బెల్లంలో దాన్ని మంచిగా ఇట్లా చేసి ఒక ప్రమిదలాగా చేసుకొని దానిలో ఆవు నెయ్యి వేయడము, దానిలో ఒత్తులు వేయడము, ఈ విధంగా దీపము పెట్టడం. ఇది సాధారణంగా ఎందుకు? కుజదోషాలు కూడా పోతాయి. కుజదోషం ఉంటే పెళ్ళిళ్ళు లేట్ అవుతాయి అంటారు ఆడపిల్లలు. కానీ ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం ఉంది. జ్యేష్ఠ వాళ్ళు పెద్దవాడికి పెద్ద కోడలే దొరకాలి అంటే ఆ ఇంటి పెద్దమ్మాయే, అదే మాదిరిగా ఆ ఇంటి పెద్దబ్బాయి, పెద్దవాళ్లకు మాత్రమే పెళ్లి చేయాలి, లేకుంటే కీడు జరుగుతుంది అన్నది ఒకటి ఉంటుంది. ఆ విధంగా ఉండడం వల్ల ఈ దీపాలు వీరరాఘవ దీపము అంటారు దీన్ని. అయితే ఇది చాలా సుదర్శన మంత్రాత్మకంగా చేసిన దీపము. ఈ దీపాన్ని వీరరాఘవ దీపము అంటారు. దీనిలో ఏంటి? మనం వేసేటప్పుడు కుంకుమ, పసుపు, తర్వాత లవంగాలు కొన్ని, అయితే లవంగాలు తీసుకొని
4 లవంగాలు తీసుకొని 3 లవంగాలు దీపంలో వేసి 1 లవంగం నోట్లో వేసుకోవాలి అంటారు. ఇది ఆ రోజు ప్రశస్తమైన మనకు చెప్పింది. సుదర్శన మంత్రాత్మకంగా దృష్టి చేయడానికి ఈ ఈ విధమైనటువంటి పిండి దీపంలో తర్వాత కొబ్బరికాయ మీద కుండ పెట్టి దానిలో కూడా పసుపు, కుంకుమ, లవంగాలు ఇవన్నీ వేసి మనకు దిష్టి తీస్తారన్నమాట. ఈ విధంగా దిష్టి పరిహారం కోసం వచ్చే ప్రత్యేక అమావాస్యగా చెప్పుకుంటారు. అయితే ఈ విధంగా ఉన్న దీనిలో ఒక ప్రశస్తమైన విషయం ఉంది. అది ఏంటంటే మనము అమావాస్య రోజు తండ్రి లేని వాళ్ళు ఉంటారప్ప. తండ్రి లేని వాళ్ళు మన పితృదేవతలకి అంటే తరతరాలుగా మన తాత ముత్తాతలు ఆ విధంగా ఎన్నో అంతరాలలో ఎన్నో తరతరాలుగా వస్తున్న వంశపారంపర్యంగా వస్తున్న ఈ ఒక్క అమావాస్య రోజు మగ పిల్లలు తండ్రి పేరు మీద కానీ తాత పేరు మీద కానీ తండ్రి పేరు మీద పెట్టినా అది ఆ తర్పణం అనేది వదులుతారన్నమాట. ఆ తర్పణము మన పూర్వీకుల వాళ్లకు కూడా ముక్తిని వసగుతుంది. కైలాసానికి స్వర్గలోకానికి చేరుకుంటారు. అంతవరకు వాళ్ళు చేసిన కర్మ ఫలంగా వాళ్ళు ఏమి అనుభవిస్తారో అవన్నీ అనుభవించిన తర్వాత ఈ అమావాస్య రోజు పెట్టే తర్పణం ద్వారా వాళ్ళకు కూడా విముక్తి కలిగి స్వర్గలోకానికి చేరుకుంటారు అనే మన పూర్వీకులు చెప్తా ఉంటారు. అది చూస్తే ఇంకొకటి ఈ సంకల్ప సిద్ధి కోసం కూడా మనము ఈ అమావాస్యలు తర్పణాలు వదలడమే కాకుండా బ్రాహ్మణులని ఇంటికి పిలిచి మనము శక్తి లేని వాడమంటారు ఇంట్లో భోజనం చేసి పెట్టి తర్పణం వదిలిన బ్రాహ్మణులకి వంట పెట్టలేకపోతాము, ఆరోగ్యం బాగుండకపోవచ్చు. అటువంటి సమయంలో స్వయం పాకం అనేది అయితే ఒక 5 రకాల కూరలు. దీనిలో ఈ స్వయం పాకంలో వంకాయ, అరటికాయ, తర్వాత చిక్కుడుకాయ, కంద, తర్వాత బెల్లము ముక్క, పచ్చిమిరపకాయలు, మనము వంటకి బియ్యము, పప్పు వీటన్నిటితో పాటు ధనము కూడా పెట్టి ఆ పూజారికి పితృదేవతల తరపున అంటే వాళ్ళు చేయలేండి బతికున్న వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకొని దానం చేస్తారన్నమాట. ఈ విధంగా బ్రాహ్మణులకి దానం చేయడం దానం అని కాదు, ఇది స్వయం పాకం చేసుకునేకి ఇస్తారన్నమాట. అయితే ఆ విధంగా స్వయం పాకం ఇవ్వడం కూడా ఆ బ్రాహ్మణుడు ఈశ్వర అంశంగా భావించి ఆయనకి సమర్పిస్తే శివుడు కూడా ఎంతో సంతోషపడతారు. ఆ విధంగా పితృదేవతలకు ఆత్మశాంతి ఉండేటట్టు వాళ్ళకి కూడా మనము బతికున్న వాళ్ళు చేసే కార్యం దీన్ని ఈ అమావాస్య రోజే చేస్తారు. ఇంకొకటి చెప్పాలంటే ఈ అమావాస్య అనేది గడ్డు రోజులు అంటారు కానీ కాదమ్మా. అయితే ఈ అమావాస్య రోజు 4 రోడ్ల కలయిక అంటే 4 రోడ్ల కూడలి. అక్కడ మనం నడిచేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అమావాస్య రోజు జుట్టు విరబోసుకొని మనము నడవకూడదు అంటారు. కాలేజీలకు పోతారు, స్కూళ్ళకు పోతారు పిల్లలు. ఎందుకని ఈ 4 రోజుల కూడలిలో ఆ రోజు ఎంతో మంది దిష్టి తీసినవన్నీ అక్కడ పడేస్తారు. కాబట్టే ఈ 4 రోజుల కూడలిలో జాగ్రత్తగా చూసుకొని నడవండి. ఏదైనా కోరికలు తీరకుండా సందర్భంగా మరణించిన వాళ్ళ ఆత్మలు కూడా
అక్కడ తిరుగుతుంటాయి అని చెప్తారు. జుట్టు ద్వారా వెనకాల ఆ మనిషిని ఆవహిస్తుందని మన పెద్దలు చెప్తా ఉంటారు. అందుకే జుట్టు కూడా మనం విరబోసుకొని పోకూడదు రోడ్డు మీద అనేసి ఒక పెద్దవాళ్ళందరూ చెప్తుంటారు. అది నిజంగా చెప్పాలంటే చాలా మంచి సందేశమే. అది పెద్దవాడు మనకిచ్చిన సందేశమే. జుట్టు విరబోసుకోకూడదు అన్నది ఒక మనమందరము అలవాటు చేసుకోవాలి. ఒక గుడికి పోయినా ఏదో ఫ్యాషన్గా ఇవాళ రేపు ఎంతోమంది ప్రతి ఒక్కరు కూడా కాలేజీ పిల్లలు ఎవ్వరు కూడా జడ వేసుకోవటం లేదు. కానీ అమావాస్య మనకు 4 అమావాస్యలు వస్తాయని తెలుసు కదా. కానీ ఈ అమావాస్య రోజు ప్రత్యేకించి జుట్టు విరబోసుకోకుండా జడ వేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని పోవాలనే ఒక సందేశంగా చెప్తున్నా. మన పెద్దవాళ్ళు చెప్పిన సద్ది మూట. ఈ విధంగా ఎంతో ఇంకొకటి మనకు సాధారణంగా 24 పర్వదినాలు ఉన్నాయి. పర్వదినం అంటే ఏంటి? ఆ రోజు సూర్యచంద్రుల కలయిక. ఆ కలయికలో 24 పర్వదినాలు అనేది వస్తాయన్నమాట. 12 పౌర్ణములు, అది సూర్యచంద్రుడు 180 డిగ్రీలలో వస్తారంట. సో ఆ రోజు ఎప్పుడైతే వస్తుందో 180 డిగ్రీల్లో సూర్యుడు చంద్రుడు ఉంటారో ఆ రోజు ప్రతి ఒక్కటి కూడా మనకు పర్వదినమే. అయితే ఎందుకంటారు? చంద్రుని యొక్క ప్రకాశము భూమి మీద బాగా పడుతుంది అనేది ఒక ప్రతీక. కాబట్టి ఈ విధంగా చంద్రుని యొక్క ప్రకాశం భూమి మీద పడమే కాకుండా ఇంకొకటి కూడా సైంటిఫిక్గా చెప్తారమ్మా. భూమి మీద అంటే ఔషధ గుణాలు ఉన్నటువంటి వృక్షాలు ఎన్నో ఉంటాయి. ఆ వృక్షాలన్నీ కూడా ఈ టైంలో మంచిగా మనకు పని చేసే విధంగా ఉంటాయంట. సో ఔషధ గుణాలున్న మొక్కలు చంద్రునికి ప్రీతి అంటారు. అందుకనే ఈ రోజుల్లో పర్వదినము తర్వాత ఈ విధంగా చెప్తారు. మనకు 24 పర్వదినాలు ఉన్నాయి అని అంటారు. ఈ విధంగా మనము పూజలు చేయడము. ఇంకొకటి, ఈ అమావాస్య రోజు ముఖ్యంగా మనం పాటించవలసిన నియమాలు ఏంటంటారు? ఈరోజు ఎవ్వరు కూడా నూనె పెట్టుకొని తలంటుకోకూడదు. అమావాస్య అనేది ఉట్టి నీరు తలకు పోసుకోవాలి కానీ తలంటు పోసుకోకూడదు, నూనె పెట్టుకోకూడదు అనేసి ఒక పెద్దవాళ్ళందరూ చెప్తుంటారు. తలకు పోసుకోకూడదు. తర్వాత తెల్లవారుజామునే 6:45 లోపల దేవుడికి మనం దీపం పెట్టుకొని మనము నిత్యము చేసే పూజలు మనం చేసుకుంటాం. కానీ సాయంత్రం రాత్రి పూట 6 దాటిన తర్వాత అమావాస్య రోజు ఖచ్చితంగా మనము పాటించాల్సింది ఏంటి? దేవి నామాలు పఠించాలి. లలితాపాఖ్యానంలో తెలపబడింది. అమావాస్య రోజు రాత్రి చంద్రుడు వచ్చినప్పుడు ఈ లలితాదేవి స్తోత్రము మనము ఎంత ఎక్కువగా చేయగలిగితే మనకు బాగా నేర్చుకొని మనకు బాగా వస్తుంది అంటేనే మనము చదవాలి లలిత, లేకుంటే చదవకూడదమ్మా. ఎందుకంటే అవి బీజాక్షరాలు కాబట్టి మనము ఎటువంటి దోషం చేసినా దాని యొక్క ఫలితము మనకే అంటుకుంటుంది. కాబట్టి ఏ దేవుడిని అయినా కూడా మనము మంచిగా తెలుసుకొని మనం చేయడం అనేది జరగాలి. ఇది ఒకటి. ఇంకా దీనికి ఎందుకు దీన్ని ఇచ్చేస్తారు? ఇంకా ఈరోజు అమావాస్య రోజు ముఖ్యంగా మనకు 4 వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి అంటారు. ఆ 4 వస్తువులు ఏంటి? ఒకటి, మనకు ఎప్పుడు కూడా దిష్టి గీసేది ఏంటమ్మా? ఉప్పు.
చిన్న పిల్లలకైనా పెద్ద పిల్లలకైనా మెత్తటి ఉప్పు కాదు, రాళ్ళుప్పు, కల్లుప్పు అంటారు. దాన్నే కొన్ని ప్రాంతాల్లో కల్లుప్పు అంటారు, రాళ్ళుప్పు అంటారు. ఇదే కాకుండా వేరే పేరుతో కూడా పిలుస్తారు. దీన్ని స్ఫటిక ఉప్పు అని కూడా అంటారు, ఈ సాల్ట్ ఉప్పు అని అంటారు. ఇవన్నీ రాళ్ల ఉప్పు అన్నమాట. ఈ రాళ్ల ఉప్పు ఏంటి, మనకి దీపం పెట్టేటప్పుడు కూడా మామూలుగా స్వగృహంలో మనం దీపం పెట్టేటప్పుడు ఆ దీపంలో 4 లవంగాలు వేయడము, ఉప్పు కింద రెడ్ బట్ట మీద ఉప్పు పోసి దాని మీద దీపం పెట్టడం అనేది జరుగుతుంది. ఈ ఉప్పు ఎందుకు, ఆ ఇంట్లో ఉన్న దిష్టిని తీసేస్తుంది, గ్రహ దోషాలు పోగొడుతుంది. ఇంకా రెండవది లక్ష్మీ గవ్వలు. గవ్వలు లక్ష్మికి చిహ్నంగా చెప్తారు. అది కూడా ఏ గవ్వలు అంటే తెల్ల గవ్వలు పెట్టకూడదు, పసుపు రంగు గవ్వలు పెడతారన్నమాట పూజలో. అయితే ఇది కూడా నరదృష్టి పారదొలుతుంది. అయితే మంగళకరమైన మనకు ఆవాలు కూడా మంగళకరము అని అంటారు. అటువంటి ఆవాలని కూడా ఈరోజు తెచ్చుకోవాలి అంటారు. అయితే వేపాకు, జీలకర్ర, కర్పూరము, ఆవాలు ఇవన్నీ వేసి మనము ఇంట్లో ధూపం పెడతాం. మామూలుగా బొగ్గులు అంటించి ఈ బొగ్గుల మీద వేపాకు, కర్పూరము, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసి మనము ఇంట్లో పొగ పెట్టడం వల్ల ఆ పొగ ఏంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ ఏదైతే ఉందో నెగిటివ్ అంతా తీసేస్తుంది అంటారు. ఈ పొగ అంత వేపాకు అందుకనే ఎంతో మంచి చేస్తుంది అంటారు. అదే మాదిరిగా మన జీర్ణ కోసం శుద్ధి కావాలంటే జీలకర్ర తింటాం, మన వంటింట్లోనే ఉన్నాయి. అదేవిధంగా ఆవాలు కూడా. కాబట్టి ఇవన్నీ వేసి ఒక పొగ ఆ రోజు అమావాస్య రోజు సాయంత్రం పూట కానీ పొద్దున పూట కానీ వేసి చేస్తే అంత మంచిది అంటారు. అదేవిధంగా అమావాస్య రాత్రి కూడా మనము అమ్మవారి యొక్క సహస్రనామాలు చదవడము, ఏ చిన్న శ్లోకమైనా సరే, ఏది రాని వాళ్ళు శ్రీమాత్రే నమః అనుకుంటే చాలు. శ్రీమాత్రే నమః అనేది బీజాక్షరాలని చాలా మందికి తెలియదు. అదే ఓం నమ శివాయ, మామూలుగా ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః ఇవన్నీ మనం జనరల్గా ఊరికే అట్లా చెప్పుకుంటామో అని అనుకుంటాం. కానీ అది ఎంత శక్తివంతమైన బీజాక్షరాలు అనేది మనకు తెలియదు. చాలా శక్తివంతమైన, అద్భుత శక్తివంతమైన, మహాశక్తివంతమైన, యతీంద్ర శక్తివంతమైన ఈ బీజాక్షరాలు శ్రీమాత్రే నమః దీపం పెట్టిన తర్వాత మనము చేసుకుంటే 3 ఆవృత్తాలు, మన రుద్రాక్ష మాలలు పట్టుకుంటే 3 ఆవృత్తాలు చేసుకున్న, ఓం నమ శివాయ అని 3 ఆవృత్తాలు చేసుకున్న, లేదా మృత్యుంజయ మంత్రం ఉగ్రం వీరం మహావిష్ణుం ధ్వనంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యునమామ్యః అని ఈ శ్లోకం పఠించుకొని శివుడికి ఆరాధన చాలా ఇష్టం. శివుడు ఎవరు? మృత్యుంజయుడు. కాబట్టి ఆయనకి ఈ అమావాస్య రోజు మనం చేసుకోవడం వల్ల మనకెంతో సత్ఫలితాన్ని ఇస్తుంది, అకాల మరణం అనేది తప్పుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఉన్న చాలా నెగిటివ్ అంటే దృష్టి లోపం, ఎవరి దృష్టి అయినా కావచ్చు, మన ఇంట్లో వాళ్ళ దృష్టి కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళ దృష్టి అంటే చూపు. ఆ చూపుకి 2 రకాలు ఉంటాయి, మంచి చెడు అనేది ఉంటాయమ్మా. కాబట్టి ఆ చూసే కళ్ళల్లోనే ఉంటుంది ఆ పవర్. మంచి అయినా చెడైనా చూసే చూపును బట్టే ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఈ విధంగా మనము ఈ పూజలు చేయడము అమావాస్య రోజు. ఇంకా ఒకటి చెప్పాలంటే చాలామంది చాలా
చేతబడులతో వశీకరణ మంత్రంతో చాలామంది నరదృష్టితో బాధపడే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ చెప్పడం నేను ఒక్కటే ఏంటంటే, భద్రాచలానికి 100 కిలోమీటర్లలో సమీపంలో ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి వెళితే గనక వాడు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ కొబ్బరికాయ పైన కుండ, దానిలో వేసే పదార్థాలు వేసి వాడు పూజారులు దిష్టి తీసి మీకు ఇస్తారంట. మీరెవరైనా చాలా బాధపడే వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించండి. అక్కడ భద్రాచలంలో కానీ మన చొల్లంగిపురంలో కానీ ఎవరిని అడిగినా కూడా ఈ ఆశ్రమం గురించి చెప్తారు. కాబట్టి ఇది ఏంటంటే భద్రాచలానికి దగ్గరగా ఉంటుంది. ఇంకొకటి చెప్పాలంటే కర్మ పరిపక్వత అనేది జరుగుతుంది. ఇది మామూలుగా మకర రాశి కర్మస్థానంగా చెప్తాడు. అందుకే మకర రాశిలో వచ్చినటువంటి ఈ మౌని అమావాస్య అనేది అంత విశిష్టంగా చెప్తారు. తెలియని వాళ్ళు తెలుసుకోండి. తర్వాత మామూలుగా ఈ టైంలో మనం పితృదేవతలు అవి ఇవి అని చెప్పుకున్నాము. మామూలుగా పూజ పొద్దున 6 గంటలకు చేసుకుంటాం. 11 తర్వాత పితృదేవతలకు తర్పణాలు వదలడము, స్వయం పాకం ఇవ్వడము, ఇవన్నీ ఆ టైంలో జరగాలి అని అంటారు. అప్పుడు రాక్షస సంచారం కూడా ఉంటుంది. కానీ అవి ఏవి అడ్డుపడకుండా మన అత్యంత శక్తివంతుడైన శివుని యొక్క ప్రభావము అక్కడ ఉంటుంది అని చెప్తారు. కాబట్టే మీరందరూ కూడా ఈ అమావాస్య ప్రత్యేక అమావాస్యగా చూసి ప్రతి ఇంట్లోనూ 6:40 లోపల దీపం పెట్టుకోండి. ఇంకా ఏమీ తెలియని వాళ్ళు కూడా ఉట్టిగా దీపం పెట్టి ఇక్కడ మనము ఈ మకరంలో వచ్చే అమావాస్యకి కర్మ అమావాస్య కాబట్టి మనము ముఖ్యంగా పెరుగు, దానిలో తేనె, ఈ 2 వేసి అభిషేకానికి మనము నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని ఇంటిల్లో పాది తీర్థంగా తీసుకుంటే మనకున్న ఆరోగ్యాలు కూడా పోతాయి. ఊరికే హాస్పిటల్కి వెళ్తున్నామమ్మా, ఊరికే డాక్టర్కి మందులు తెచ్చుకునేకి, మందులకి డాక్టర్లకి విపరీతమైన ఖర్చు అవుతుంది అనుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి దిష్టి తీయించుకోండి, దిష్టి పరిహారం చేయించుకోండి అని చెప్పదలుచుకున్నాను. మీరందరూ కూడా ఈ అమావాస్య రోజు మనం ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది అని చెప్తూ సెలవు తీసుకుంటున్నానమ్మా.